ప్రభునామల్లో అందరికీ వందనాలండి. ఈరోజు తిమోతి పత్రిక నుంచి మనము మొదటి అధ్యాయము మొదటి వచనము మొదటి నుంచి 5 వచనాలు చూసుకుందామండి. అయితే తిమోతి పత్రికలో ఏం రాయబడిందంటే ఏ మనుషులు ఎదురుగుండా ఎలా ప్రవర్తించాలనేది కూడా బైబిల్లో రాసిందండి. అయితే తిమోతి రాసినటువంటి 5వ అధ్యాయంలో మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూసుకుంటే వృద్ధులండి. ఫస్ట్ వృద్ధుల్ని మనం ఎప్పుడు గద్దించకూడదండి, కానీ హెచ్చరించమన్నాడు. హెచ్చరింపు అని అంటే ఏంటంటే ఇది చేస్తే ఇలా జరుగుతుంది, ఈ పరిణామాలు మనము తీసుకోవాల్సి వస్తుంది, దాన్ని హెచ్చరిక అంటారండి. వృద్ధుల్ని ఎప్పుడు మనము గద్దించకూడదంటే వాళ్ళ వయసుకి ఎప్పుడు మనము రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి బైబిల్ గ్రంథం చెప్తుందండి. అలాగే వాళ్ళకి ఇంకోటి ఏంటంటే యవ్వనస్తులు ఉంటారండి. అది పురుషులైనా సరే స్త్రీలైనా సరే మరి ఎవరైనా సరే అండి. అయితే పురుషులనైతే మనము ఏం చేయాలంటే వాళ్ళ విషయంలో అన్నదమ్ముల్లాగా వ్యవహరించాలండి. పురుషుల విషయంలో అన్నదమ్ముల్లాగా వ్యవహరించాలండి. మన సొంత అన్నకి మనం ఎలా చూసుకుంటామో, ఎంత పవిత్రంగా చూసుకుంటామో అలాగే మనము అన్నదమ్ముల్లాగా వాళ్ళని చూసుకోవాలంటండి. అయితే స్త్రీలు ఉన్నారంటే, స్త్రీలు అంటే పెళ్ళయి కొంచెం పిల్లలు ఉండి పెద్దగా ఉండాలి. వాళ్ళు ఏం చేయాలంటే తల్లి భావంతో చూడాలండి. స్త్రీలను మనం చూసినప్పుడు వాళ్ళు చక్కటి వారైనా ఎలా ఉన్నా కానీ వాళ్ళ భౌతికమైన రూపాన్ని చూసి మనలో ఒక భయంకరమైనటువంటి ఆలోచన స్త్రీల విషయంలో మనము పెట్టుకోకూడదండి. వాళ్ళని ఏం చేయాలంటే తల్లులు అని అంటే ఇంకా కొంచెం యవ్వనంగా ఉండి ఇంకా కొంచెం మ్యారేజ్ కాకుండా అట్లా ఉన్న వాళ్ళని మనం ఏం చేయాలంటే అక్క చెల్లెళ్ళని చూడాలండి. అక్క చెల్లి అనే భావంతో ఉండాలని బైబిల్ గ్రంథం చెప్పబడుతుందండి. అలాగే విధవరాండ్రు విషయంలో అంటే భర్త చనిపోయిన వాళ్ళని విధవరాండ్రు అంటారండి. వాళ్ళ విషయంలో ఏం చేయాలంటే నిజంగా దిక్కులేని వారి దిక్కైతే ఎవరికి లేకోకుండా, ఏ ఆదరణ లేకోకుండా ఎవరైతే ఉంటారో, భర్త చనిపోయి ఉంటారో, పిల్లలు ఎవరు లేకోకుండా అనాథలైనటువంటి విధవరాలని సన్మానించాలండి. వాళ్ళని సన్మానించడం అంటే ఏదో గొప్ప కార్యం చేసిన వాళ్ళకి మనము సన్మానిస్తాం చూసారా, రెస్పెక్ట్ ఇచ్చి ఎంతో జాగ్రత్తగా చూస్తాం చూసారా, అలా చూడాలంటే అండి. వాళ్ళని సన్మానించాలంటే అండి, వాళ్ళ ఒక గ్రేట్ పర్సన్ లాగా వాళ్ళని చూడాలని బైబిల్ వాక్యం చెల్లిస్తుందండి. అలాగే వాళ్ళనైనా విధవరాండ్రు అంటే వాళ్ళు కూడా కదండి. కొంతమంది పిల్లలు ఉండి వాళ్ళందరూ ఉండి కూడా కొంతమందికి భర్తలు చనిపోతూ ఉంటారండి. వారి విషయంలో వాళ్ళు అనాథలుగా గుర్తింపబడరండి. వాళ్ళకి సంఘం సాయం చేయాల్సిన అవసరం లేదండి. అట్లా బైబిల్ వాక్యం చెప్పబడుతుందన్నమాట. అయితే వీరందరి విషయంలో మనం ఎలా ఉండాలని దేవుడు చెప్పాడంటే అండి, వీరందరి విషయంలోనూ పవిత్రంగా ఉండాలని చెప్పాడండి. ఎలా ఉండాలని చెప్పాడు? వీళ్ళందరి విషయంలో మనము పవిత్రంగా ఉండాలి అని చెప్పేసి దేవుడు చెప్పాడండి. ఈ చిన్న వాక్యంతో నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ వందనాలు.